రైట్గా ఖమ్మం జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెంచి 1540 రూపాయలు చేశాం. అట్లాగే ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకి కేవలం 1500 రూపాయలు మాత్రమే ఉండేది. 10 సంవత్సరాలు అదే. దాన్ని పెంచి 2100 చేశాం. ఇది పిల్లలకు సంబంధించిన డైట్ సంబంధించి. అట్లాగే పిల్లలు బడికి వచ్చినప్పుడు కాస్మెటిక్ ఛార్జెస్ అని చెప్పారు మనం ఆర్షియో గారు. అంటే తలకు నూనె కానీ సబ్బు కానీ కటింగ్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఆడపిల్లలు పెద్దలు అయితే బాలికలకు ఉండేటువంటి సమస్య వాళ్ళకి ప్రత్యేకమైన సమస్యలు వాటికి కావాల్సిన ఖర్చులు కానీ వీటన్నింటినీ అంచనా వేసి 3 నుంచి 7వ తరగతి వరకు చదివే బాలికలకి కేవలం 55 రూపాయలు మాత్రమే ఉండేది. ఈ 55 రూపాయలని ఒకటేసారి 175 రూపాయలు పెంచాం. 8వ తరగతి నుంచి 10వ తరగతి మరియు 11 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన బాలికలకి ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉంటాయి. వాళ్ళకు కూడా కేవలం 75 రూపాయలే ఉంటే దాన్ని 275 రూపాయలు చేశాం. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అబ్బాయిలతో సహా ఎయిర్ కటింగ్ ఛార్జెస్ కూడా కలిపి కేవలం 62 రూపాయలే ఉంటే దాన్ని 150 రూపాయలు పెంచాం. 8 నుంచి 10వ తరగతి మరియు 11 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవారు అబ్బాయిలతో సహా ఎయిర్ కటింగ్కి 62 రూపాయలు మాత్రమే ఉంటే దాన్ని 200 రూపాయలు పెంచాం. ఇవన్నీ పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానా పైన భారం పడుతుంది మాకు తెలుసు. అయినా కానీ భారం పడినా మన భవిష్యత్తు కోసం ఇది పెంచాల్సిందే అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుని ఈరోజు పెంచడం ఒకటే కాదు, పెంచిన దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రకంగా డైట్ మెనూ ఉండేటట్టుగా లెక్కలు కట్టి వారంలో ఉన్నటువంటి 7 రోజుల్లో ఏ వారం ఏం పెడతా ఉన్నాం దీనికి సరిపోయేటువంటిదని లెక్క కట్టి తయారు చేసి డాక్టర్లు వాళ్ళతో కూడా సంప్రదించి ఆరోగ్యంగా ఎదగటానికి ఏ పోషక పదార్థాలతో ఆహారం పెడితే బాగుంటుందని కొద్దిమంది ఐఏఎస్ అధికారులంతా కలిసి కూర్చొని కమిటీ వేసి వాళ్ళందరి చేత డాక్టర్లతో కూడా మాట్లాడి ఆ డైట్ అంతా ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డైట్ మెనూని ఈరోజు మీ ముందు ఆవిష్కరింపజేసి పెట్టాం. ఎందుకంటే ఇవన్నీ మీకు ప్రత్యేకంగా డిస్ప్లే చేసి ఉంటే రేపు తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఈ వారం రోజు గుడ్డు ఉండాలి కదా, ఈరోజు చికెన్ ఉండాలి కదా, ఈరోజు మటన్ ఉండాలి కదా, ఈరోజు సాయంత్రం గుగ్గీలు ఉండాలి కదా, ఈరోజు ఉదయం పూట అరటిపండు ఇవ్వాలి కదా అని మీ అందరికి తెలిస్తే అవన్నీ వస్తున్నాయా లేదని తల్లిదండ్రులు కూడా సరిగ్గా సక్రమంగా చూసుకుంటారనేటువంటి ఆలోచనతోనే వీటన్నిటిని డిస్ప్లే చేయటమే కాదు, ఈ చార్ట్ మొత్తాన్ని తల్లిదండ్రులు అందరికి పంపించమని కూడా చెప్పాం. పిల్లలకు తెలియాలి, తల్లిదండ్రులకు తెలియాలి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా తెలియాలి. తెలిసినప్పుడు వీటన్నిటిని మానిటరింగ్ సక్రమంగా చేస్తాం. ఇది డైట్కి సంబంధించి. సరే, డైట్ పెట్టాం. మరి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్సే కాదు, ఈవెన్ మామూలు హాస్టల్స్ కూడా పెంచాం ఇదే డైట్ ఛార్జెస్. హాస్పిటల్లో పేషెంట్లు చేరితే వాళ్ళకు కూడా పెంచాం. అట్లాగే డైట్ ఛార్జెస్ తో పాటు మరి చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్లు సరిగా లేవు. యాడ్నో ఒక దగ్గర ఖాళీగా ఉన్న బిల్డింగ్ చూసేసి అందులో పెట్టారు. ఒకటే గదిలో పడుకుంటారు, ఒకటే గదిలో పాఠాలు చెప్తారు, ఒకటే గదిలో భోజనం పెడతారు. మంచం ఉండదు, సరిగా ఏమీ ఉండదు. వాటిని కూడా చూసాం. చూసిన తర్వాత ఒకటే ఆలోచన చేసి, అరే వీళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం అందరం పునాదులు వేయాల్సింది. నాయకులుగా అనుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తుకు పునాదులు ఈ రోజు వేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది భవిష్యత్ తరాలకు ఏమైనా నాయకత్వం అందించగలరు. వాళ్ళకే పునాదులు వేయకపోతే మనం తెచ్చిందంతా ఉపయోగం లేదని ఆలోచన చేసి వీళ్ళందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంతో పోటీ పడేటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి మేమంతా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒకటి మొదటి సంవత్సరం స్టార్ట్ చేయాలని 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే బిల్డింగ్ కట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. మాకంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఈ బిల్డింగ్లు కట్టడానికి
లేకపోతే హాస్టల్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు కేటాయించింది కేవలం ఖర్చు చేసింది 70 కోట్లు మాత్రమే. ఒకసారి ఆలోచన చేయండి. కేవలం 70 కోట్లు మాత్రమే గత సంవత్సరం ఖర్చు పెడితే ఈ సంవత్సరం ఆ 70 కోట్లని 5,000 కోట్లకి తీసుకెళ్లాను మేము. 5,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేయించి అది కూడా ప్రపంచ స్థాయిలో ఉండాలి. ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డ రేపొద్దున ప్రపంచం అమెరికా పోతే కూడా వాళ్ళతో పోటీ పడేటట్టుగా ఉండాలి. వాళ్ళకంటే మెరుగైన విద్య ఈ పాఠశాలలో ఉండాలని చెప్పి కావలసిన అన్ని ఫెసిలిటీస్ తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ చేశాం. ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ సంవత్సరమే టెండర్స్ పిలిచి పనులు కూడా మొదలు పెడతాం. ఇది ప్రతి సంవత్సరం చేస్తాం. ఏదో ఈ ఒక్క సంవత్సరం చేసి వదిలిపెట్టాం. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో చదువుకునే ప్రతి బిడ్డ సంపూర్ణంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోకి చదువుకొని అడ్మిషన్స్ దొరికేంత వరకు అన్ని స్కూల్స్ కడతాం మేము. ఏ బిడ్డ స్కూల్ లేకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లేకుండా లేకపోతే ఎక్కడో మామూలు బడిలోనో గవర్నమెంట్ బడి కాకుండా లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనో కాన్వెంట్లోనో పబ్లిక్ స్కూల్లోనో కాదు, వాటికంటే మెరుగైన రెసిడెన్షియల్ స్కూల్స్ లో మన స్కూల్స్ లో ఉండాలి. మన స్కూల్స్ లో చదువుకునే స్థాయిలో ప్రతి బిడ్డకి అవకాశం వచ్చేట్టుగా చేస్తాం. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అందరు విద్యార్థులు అందరూ, ఇది ఏ ఒక్కడి కోసం కాదు, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలి. ప్రతి బిడ్డకి మంచి వసతితో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ అందించాలనేదే మా అందరి లక్ష్యం. చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తెలియాలి. విద్యార్థులకి వాళ్ళ డైట్ మెను లాంచ్ చేసేటప్పుడు మేమందరం వస్తామంటే విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి వాళ్ళతో కలిసి అందరం కలిసి భోజనం చేయాలి. ఈ ప్రభుత్వం మనది, మన పిల్లలు ఏ రకంగా తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియాలి అనే ఆలోచనతో ఈరోజు మీ అందరూ కూడా భోజనానికి పిలవటం జరిగింది. వాళ్ళు చెప్పారు, వాళ్ళందరూ పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళిద్దరిని పిలిస్తే వాళ్ళు 16 లక్షల మంది అవుతారు, మరి వీళ్ళందరూ పెట్టాలంటే ఎట్లా సార్, వీలు కాదేమో, వాళ్ళంతా వద్దని అన్నారు. వాళ్ళు కూడా ఉండాల్సిందే. తల్లిదండ్రుల్లో తల్లిని పిలవండి. తల్లి తపనేంటో, తన బిడ్డ ఏ రకంగా చదువుకుంటుందో చదువుకోవట్లేదని పడే తపన తల్లికి బాగా తెలుసు. ఆ తల్లిని కంపల్సరీ పిలవండి. తల్లి ఒకళ్ళు రావడానికి అవకాశం లేకపోతే తండ్రిని కూడా పిలవండి. కనీసం ఒక్కళ్ళైనా పిలవండి తల్లిదండ్రులు అని చెప్పి దానికి కావాల్సిన బిల్లు ఏదైనా ఉంటే పిల్లలకి ఇచ్చే డైట్ బిల్లులో నుంచి కోత కోయాల్సిన అవసరం లేదు. అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెట్టేటువంటి భోజన బిల్లు ఇస్తామని ప్రత్యేకంగా చెప్పి దానికి ఖర్చును కూడా పంపించమని చెప్పాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు కానీ, నాకు కానీ, మా మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కానీ ఉన్నటువంటి నిబద్ధత. అందుకే మీ యావత్ తల్లిదండ్రులందరికీ నేను కేవలం ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం లేకపోతే తల్లిదండ్రుల కోసం మాట్లాడలే, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి ఆలోచించే ఈ ప్రభుత్వం ప్రజలది, మనది. ఇక్కడ పోగేసే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతాం. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి బిడ్డ చదువుకోవాల్సిందే. ప్రతి బిడ్డకి టైంకి పుస్తకాలు అందాల్సిందే, టైంకి బెడ్స్ అందాల్సిందే, టైంకి బెడ్షీట్స్ అందాల్సిందే, టైంకి యూనిఫామ్స్ అందాల్సిందే, టైంకి బిల్స్ రావాల్సిందే. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చే నాటికల్లా ఈ రాష్ట్రంలో ఇటువంటి పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల బిల్లులు కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్నాయి. బిల్లులు రాక
ఈ బిల్లులు రాకపోతే వీళ్ళు బిల్లు ఇవ్వకపోతే వీళ్ళ సప్లై చేసేవాళ్ళు సప్లై చేయలేక, మీరు భోజనం పెట్టకపోతే బాగోదని ఏదో ఒకటి సప్లై చేయమనంటే ఆ సప్లై చేసేవాళ్ళు తాలో తడకో సప్లై చేయటం, అది వండి పెట్టడం, అది సరిగా లేకపోవటం, దానివల్ల అనారోగ్యానికి గురి కావటం, ఇలా పెండింగ్ పెట్టినటువంటి బిల్లులన్నింటినీ చూసి ఆలోచన చేసి వెంటనే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్లులన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని చేశారని అన్ని క్లియర్ చేస్తామని మొత్తం బిల్లులన్నీ క్లియర్ చేశాం. వచ్చాయమ్మా, ఎక్కడా రూపాయి బిల్లు పెండింగ్ లేదు. డైట్ బిల్స్ అన్ని నిన్నటితో సహా క్లియర్ చేశాం. ప్రతి నెల బిల్లు మీకు టెన్షన్ గా వస్తుంది. ఇచ్చిన డబ్బు ప్రకారం సప్లై చేసేటువంటి పదార్థాలు, అది బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, కూరగాయలు కానీ నాణ్యతతో కూడుకునే ఉండాల్సిందే. పాలు కానీ ఎక్కడ నాణ్యత లోపించినా ఉపేక్షించడానికి మేము ఎవరో సిద్ధంగా చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. ఇది పేదలకి, చదువుకునే బిడ్డలకి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పెంచినటువంటి డబ్బులతో ఈరోజు పెడుతున్నటువంటి ఆహారం. ఈ ఆహారంలో ఎక్కడ కల్తీ ఉండటానికి వీల్లేదు, పరిశుభ్రత సంబంధించి కూడా ఎక్కడ తేడా రావడానికి వీల్లేదు. అందుకోసమే అధ్యాపకులందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంటి దగ్గర తల్లిదండ్రులు, పాఠశాలలో మీరే తల్లిదండ్రులు. ఈ బిడ్డలకి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తన బిడ్డ గురించి తప్పిస్తారో ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ మీరే తల్లిదండ్రులు. అంతే తపనతో ఆ బిడ్డల ఆరోగ్యం గురించి మీరు చూసుకోవాలి. మీ పాఠశాలలో మీ సారథ్యంలో చదువుకున్నటువంటి బిడ్డ భవిష్యత్తులో అతను ఎంత ఉన్నత స్థానానికి పోయినా నన్ను గుర్తుపెట్టుకునేది ఇంట్లో తల్లిదండ్రులు, తర్వాత విద్యాబుద్ధులు నేర్పిన మిమ్మల్నే, అధ్యాపకులనే గుర్తుపెట్టుకుంటారు. మీరు బాగా చెప్తే పూజిస్తారు, బాగా చెప్పకపోతే జీవితం మొత్తం గుర్తుపెట్టుకొని బాధపడుతూ ఉంటారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి అధ్యాపకులంతా కూడా పూజింపబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. మీరంతా గౌరవింపబడాలి, పూజింపబడాలి. అదే మన సంస్కృతి కూడా. అందుకే మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఒక విద్యాబుద్ధులు నేర్పేటువంటి తల్లిదండ్రులుగా ఇన్ని వేల మందికి పాఠాలు చెప్పే పాఠశాలలో మీరు అధ్యాపకులుగా రావటం, తల్లిదండ్రులుగా వాళ్ళకి 2 బిడ్డలో 3 బిడ్డలకు చదువు చెప్పించి భవిష్యత్తును ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మీకు మాత్రం కొన్ని వందల వేల మంది బిడ్డల్ని భవిష్యత్తు అందించేటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని వాళ్ళందరినీ తయారు చేయవలసిందిగా నేను మీ అందరికీ నేను వినమ్రతతో కూడినటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ పొరపాటున తేడా వచ్చినా ఈ ప్రభుత్వం మాత్రం నిరంతరం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పైన, హాస్టల్స్ పైన నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. ఏ ఒక్క సంఘటన కూడా, పొరపాట్లు కూడా ఉపేక్షించం. ఇదేదో కేవలం మాటలు చెప్పడం కోసం మేము మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాదు. నేను ఇవన్నీ చూశాను చాలా సందర్భాల్లో. 10 సంవత్సరాల రూపాయి కూడా పెంచినటువంటి ఆనాటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులు పాఠశాలను పర్యటించడం, 10 సంవత్సరాలు పాఠశాల సంబంధించిన బిల్డింగ్లు సరిగా లేవు, కట్టించండి మహాప్రభు అని అడిగితే కూడా రూపాయి శాంక్షన్ చేయకుండా పాడుబడిన స్కూళ్లలోనో, బిల్డింగుల్లోనో, లేకపోతే కమ్యూనిటీ హాల్స్లోనో, లేకపోతే కళ్యాణ మండపాల్లోనో, లేకపోతే కళాశాల మూసేసిన దాంట్లోనో అద్దెకిచ్చి ఆడ పడేసి పిల్లల్ని కుక్కినట్టు కుక్కి వదిలేసినటువంటి వాళ్ళు ఈ మధ్య అక్కడక్కడ బయటకు వచ్చి తగుదినమ్మా అని పాఠశాల తిరుగుతూ భోజనం బాగాలేదు, బిల్డింగ్ బాగాలేదు, లేకపోతే అది బాగాలేదని మాట్లాడతారు. సిగ్గు ఉండాలి కదా. అవన్నీ జరగడానికి మీరే కదా కారణం. 10 ఏళ్ళు మీరు సరిగా అద్భుతమైన పాఠశాల మేము మొదలుపెట్టినట్టు కట్టి ఉంచినట్టయితే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. 10 ఏళ్ళు మీరు డైట్ ఛార్జెస్ పెంచి ఉండుంటే ఈరోజు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా.
ఆ డైట్ బిల్లులు సరిపోగా సప్లై చేసేవాళ్ళు సప్లై చేయలేక మీరు బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు రాలేదని మేము సప్లై చేయలేమని ఎదురు తిరిగితే ఇక్కడ ఉన్న టీచర్లు ఏదో రకంగా బతికినట్టు మీ ఇష్టం వచ్చింది ఏదో వాడు సప్లై చేయండి అంటే తాలు తడక తీసుకొచ్చి సప్లై చేస్తే అదే వండి పెడితే వాడు ఆరోగ్యం దెబ్బతింటే దేని వల్ల ఇదంతా జరిగేది మీ వల్లే కదా జరిగింది. 10 సంవత్సరాలు మీకు కనపడలేదు. మీరు చేసిన తప్పిదాల వల్ల ఈ మధ్యకాలం బిడ్డలు చాలా మంది బాధపడ్డారు. అలా బాధపడకూడదనే మేము నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మీలాగా డ్రామాలు చేయాలనే ఆలోచన మాకు లేదు. అంకిత భావంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ మంత్రులుగా మా మంత్రివర్గ సహచరులు కానీ ప్రతి ఒక్కళ్ళం ఈ రాష్ట్రం మనది కోరి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తు కోసం మనం పనిచేయకపోతే అర్థమే ఉండదు మన జీవితానికి అని చెప్పి నమ్మి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి రూపాయి పోగేసి ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. దయచేసి మీరందరూ తల్లిదండ్రులంతా అర్థం చేసుకొని పెంచిన ఛార్జీలన్నింటినీ కూడా మీరు గమనంలో తీసుకొని ప్రతి నెల మీరు ఎప్పుడు పోతారో స్కూల్స్ నాకు తెలియదు. పోయిన ప్రతి సందర్భంలో కూడా ఒకసారి పేరెంట్స్ కమిటీ ఆ పెంచిన ఛార్జెస్ ప్రకారం డైట్ అంతా వస్తుందో లేదో కూడా చూసుకుంటూ ముందుకు పోవాలని మన పిల్లలు మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పి తల్లిదండ్రులుగా మీరు, అధ్యాపకులుగా వారు, ప్రభుత్వ పరంగా మేము మనందరం కలిసి మనందరి బాధ్యత ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డ. ఏ ఒక్కళ్ళు ఉపేక్షించినా వాళ్ళ భవిష్యత్తు మీద ప్రమాదం. అటువంటి పరిస్థితి రాకుండా చేయాలనే ఈరోజు మేము అంతా ముందుకు పోతా ఉన్నాం. దయచేసి నేను అర్థం చేసుకుంటారని ఈ పాఠశాలలకు కూడా మేము తల్లులుగా మీకైతే అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి అంతా మహిళలకే బాధ్యత చెప్పాం. అన్ని పాఠశాలకు సంబంధించిన రిపేర్స్ చేపిస్తా ఉన్నాం. విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ తెలిసింది 11,000 మంది టీచర్స్ ని డిఎస్సి పెట్టి రిక్రూట్మెంట్ చేశాం. మొట్టమొదటిసారి 10 ఏళ్ల తర్వాత 10 సంవత్సరాలు పాఠశాలలో టీచర్లు రిక్రూట్ చేయండి అంటే 10 సంవత్సరాలు డిఎస్సి రిక్రూట్మెంట్ లేదు. ఎవరు చెప్పాలి పాట? 11,000 మందికి ఒకటేసారి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకో 6,000 మంది టీచర్స్ కూడా డిఎస్సి ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం తయారు చేస్తాం. అంటే ఏ పాఠశాలలో కూడా టీచింగ్ స్టాఫ్ లేకుండా ఉండడానికి వీల్లేదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీలాగా విద్యా బుద్ధులు నేర్పిన తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల రిక్రూట్మెంట్ లేదు. ఆ రిక్రూట్మెంట్ కోసం ఆలోచన చేసి 56,000 మంది ఉద్యోగస్తులకి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత. ఇంకా క్యాలెండర్ పెట్టాం. చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతికి ఎక్కడో ఏదో ఒక ఉద్యోగం రావాలి. ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానే అతనికి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తాం. ఇది మన బిడ్డలను మనం తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని ఖాళీగా ఉంచితే అది ఏ సమాజానికి కూడా మంచిది కాదు. ఇంజనీరింగ్ చదువుకోనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసో ఉద్యోగం రాక తిరిగి వెనక్కి వచ్చి ఊళ్ళల్లో 100 రోజులు పనికి పోతున్నాం, లేకపోతే పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే అందులో సప్లయర్స్ గా పోతా ఉంటే ఏ సమాజానికి కూడా అది మంచిది కాదు అని గట్టిగా నమ్ముతున్నాం. అందుకే చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక ఉపాధి అవకాశం దొరకాలనేటువంటి ఆలోచనతోనే మేము అన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ముందుకు పోతాం. స్నేహితులారా, అందుకే ఆలోచన చేయండి. దీనిని ముందుకు తీసుకొని పోయే క్రమంలో మీ అందరి సహకారం, తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఈ బిడ్డల పైన, ఈ పాఠశాల పైన, ఈ ప్రభుత్వం పైన కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ వేడుకుంటున్నాను. నేను చేసే మంచి పని, ప్రతి మంచి పని ఈ సంకల్పానికి బలం చేకూరాలంటే మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి.
పాఠశాలలు సంపూర్ణంగా నిర్మించడానికి నిధులు లేకపోయినా అక్కడ నిధులు పోగేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ముందుకు పోయే క్రమంలో మరి చాలా అంశాలు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అటువంటి వాటికి కూడా ఈ ఆశీస్సులు కావాలి. నేను సాధించడానికి ఏ ఇబ్బందులున్నా ఇన్ని వేల మంది తల్లిదండ్రులు, లక్షల మంది తల్లిదండ్రులు ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళు మీరు ఇచ్చేటువంటి బలంతో మేము అనుకున్న సంకల్పాన్ని సాధిస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డ గొప్ప పౌరుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా శుభ ఆశీస్సులు. ఈ ప్రభుత్వం తరఫున మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడికి విచ్చేసిన మన ఉప ముఖ్యమంత్రి వర్యుల బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.